హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. సో మారుతి ఎప్పుడైతే ప్రభాస్ సినిమా అనౌన్స్ చేశాడో, సో ఫ్యాన్స్ చాలామంది ప్రభాస్ని ఎలా చూపిస్తాడో, అసలు ప్రభాస్ని మేనేజ్ చేయగలడా అనే తన డైరెక్షన్తో చాలామంది డౌట్ అయితే పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ హైప్ అయితే కూడా ఇక్కడ లేదు రాజాసాబ్ బిఫోర్ ట్రైలర్ అని చెప్తున్నా. బట్ ఎప్పుడైతే మారుతి తను ఒక స్పీచ్ ఇచ్చాడో, లైక్ నేను ప్రభాస్ని వింటేజ్ ప్రభాస్ని నేను చూపిస్తా అని, అప్పుడు కొంచెం మారుతిని నమ్మడం అయితే స్టార్ట్ చేశారనమాట. లైక్ అదే తన కామెడీని ప్రభాస్తో చూపించగలడు, కామెడీని పండించగలడు తన డైరెక్షన్లో అని చెప్పి ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయో అప్పుడు రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అండ్ నౌ రీసెంట్లీ ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్లో కూడా మనం చూడడం జరిగింది. లైక్ ప్రభాస్ని 2 రోల్స్ మనం చూడబోతున్నాం. ఒకటి యంగ్ అండ్ ఒకటి ఒక ఓల్డ్ మ్యాన్ లుక్. అండ్ యంగ్ లుక్లో అయితే ప్రభాస్ లుక్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ కూడా మనం వింటేజ్ ప్రభాస్ని బుజ్జిగాడు టైమింగ్ మనకు గుర్తు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో 3 హీరోయిన్స్ ఉండడం అండ్ వాళ్ళతో కూడా డిఫరెంట్ సీన్స్ అండ్ రొమాన్సెస్ కూడా చేయడం, అండ్ అలాగే సంజయ్ దత్ ఇందులో విలన్గా చేయడం, ఓల్డ్ మ్యాన్ లుక్ ప్రభాస్ అండ్ సంజయ్ దత్ వీళ్ళిద్దరు కూడా ఒక దయ్యం క్యారెక్టర్స్ లాగా ఉండడం, అంటే మాన్స్టర్ హారర్ కామెడీ ఈ సినిమా అని మనం తెలుసుకోవచ్చు ట్రైలర్ చూడగానే. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుందో ఫైట్, అంతేకాకుండా ఇంకా యంగ్ ప్రభాస్ తన ఓల్డ్ ప్రభాస్ని హెల్ప్ చేయడం అనేది కూడా ఉండబోతుందని తెలుస్తుంది మనకి ట్రైలర్లో. అండ్ ఈ సినిమాలో ఒక మనీ ఉన్న చోటకి డబ్బు కోసం ప్రభాస్ వెళ్ళడం, అక్కడ దయ్యాలు రావడం, అటాక్ చేయడం, మేబీ స్టోరీ మొత్తం తిరుగుతుందని నేను అనుకుంటున్నా. ఎస్పెషలీ వెన్ ఓల్డ్ సారీగా ఐ ఫెల్ట్ గుస్ బంప్స్. ఇంకా ఫ్యాన్స్ ఇంకా థియేటర్లో ఎలా ఉంటాయో మనం మీరే చూడాలి. ఇకపోతే లాస్ట్ షాట్, ట్రైలర్ అయిపోయాక ఒక లాస్ట్ షాట్, ఒక బిగ్ మాన్స్టర్, అది చూడడానికి ఎలా ఉందంటే గాడ్జిల్లా సినిమాలో గాడ్జిల్లా లెగ్ ఎలా ఉంటుందో సో అలా ఉంది ఆ మాన్స్టర్ చూడడానికి. ఫుల్గా అయితే రివీల్ చేయలేదు కానీ ఎస్ ఇట్స్ ఫీల్స్ లైక్ గాడ్జిల్లా. బట్ చూడాలి అది అంత పెద్ద మాన్స్టర్ని ఎలా థియేటర్లో ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ సినిమా అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ రిలీజ్కి ఇంకా 3 months ఉంది. బట్ ముందే ఎందుకు రిలీజ్ చేశారనేది తెలుసుకోవాలి. మేబీ వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసి మళ్ళీ ఇంకో ట్రైలర్ని జనవరి సినిమా ముందు రిలీజ్ చేస్తారు. లేకపోతే ఇదే ట్రైలర్ని 3 months వరకు మీరు చూడండి, 3 monthsలో ఇంకా సినిమాని రిలీజ్ చేస్తామని చెప్తారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో రాజాసాబ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది. కానీ వేరే ఇండస్ట్రీస్ అంటే లైక్ వేరే లాంగ్వేజెస్లో ఈ రాజాసాబ్ ట్రైలర్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో, అక్కడ హిట్ అవుతుంది లేదో మనకి సంబంధం లేదు. బట్ నాకైతే నచ్చింది అండ్ మన తెలుగు ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చింది. అండ్ చాలామంది కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఎంతమంది రాజాసాబ్ ట్రైలర్ చూశారు నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ప్రతి ప్రభాస్ ఫ్యాన్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.